నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం. తాగిన మైకంలో స్టీరింగ్ పడితే 10,000 జరిమానా, జైలు శిక్ష. డ్రోన్ కెమెరాల నిఘాలో జిల్లా. స్పష్టం చేసిన ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి ఐపీఎస్. నూతన సంవత్సర వేడుకల వేళ జిల్లాలో అల్లర్లు సృష్టించిన, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి ఐపీఎస్ హెచ్చరిక. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వార్షిక పోలీస్ ప్రెస్ మీట్ అన్నమయ్య జిల్లా తరఫు నుండి లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ జరిగిన క్రైమ్ గురించి మరియు ఇతర పోలీస్ కార్యక్రమాల గురించి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024-25తో పోలిస్తే క్రైమ్ రేట్ అన్నమయ్యలో ఒక 5 to 6% మైనర్గా పెరిగి ఉందండి. ఇంకా మేజర్గా లాస్ట్ ఇయర్ వచ్చిన కొన్ని కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ మరియు ఇతర చిన్న స్కఫల్స్, దానివల్ల మేజర్గా మనకి క్రైమ్ రేట్ పెరిగింది. అండ్ మేజర్ హెడ్స్లో చూస్తే మనకి రోడ్ యాక్సిడెంట్స్, కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ మోర్ దాన్ 10% పెరగడం జరిగింది. దానివల్ల క్రైమ్ రేట్ స్లైట్ ఇంక్రీజ్ అయింది. మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ మర్డర్ ఫర్ గెయిన్ ఈ రెండు ఆల్మోస్ట్ 50% మనకి రెడ్యూస్ అయింది. దీనికి ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా పోలీస్ వారు చేసిన యాక్టివ్ ఎన్ఫోర్స్మెంట్, విలేజ్ విజిట్స్ మరియు వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ద పబ్లిక్ ఉండడం వల్ల, అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే 24తో పోలిస్తే 25లో చేసిన ఎక్కువ బైండ్ ఓవర్స్ కారణం వల్ల ఈ మర్డర్స్ అండ్ మర్డర్స్ ఫర్ గెయిన్, డెకాయిటీ లాంటి మేజర్ క్రైమ్స్ మనకి రెడ్యూస్ అవ్వడం జరిగింది. దానికి అన్నమయ్య జిల్లా పోలీస్ వారందరికీ కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. అండ్ రోడ్ యాక్సిడెంట్స్ వరకు వస్తే మనకి ఉన్న హైవేస్, రీసెంట్గా వేసిన హైవేస్ కానీ, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న హైవేస్ కానీ, మన జిల్లాలో ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్కి పైగా నేషనల్ హైవేస్ ఉన్నాయి. దానిలో 70% యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్కి ముఖ్య కారణం ఓవర్ స్పీడింగ్ అండ్ ఓవర్టేక్ చేసే సమయంలో మధ్యలో డివైడర్ లేకపోవడం కారణం వల్ల ఆపోజిట్ వెహికల్ని కుదరడం వల్ల, అండ్ స్ట్రీట్ లైటింగ్ లేని దగ్గర ఈ పెడెస్ట్రియన్స్ చనిపోవడం వల్ల చాలా శాతం యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. దాన్ని కూడా కట్టేయడానికి మన డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో మనం కలెక్టర్ సార్ మరియు అదర్ ఆర్ఎండ్బి ఆఫీసర్స్, హైవే ఆఫీసర్స్తో మాట్లాడి ప్రికాషన్స్ తీసుకోవాల్సినవన్నీ కూడాను డిస్కస్ చేస్తున్నాను. అవన్నీ కూడాను ఈ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేసి రోడ్ యాక్సిడెంట్స్ని బాగా కట్టేలు చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాపర్టీ అఫెన్స్కి వచ్చేసరికి మనకి రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీట్స్ అందరి మీద కూడా, ప్రీవియస్ ప్రాపర్టీ అఫెండర్స్ మీద కూడా మనం నిఘా ఉంచడానికి నైట్ బీట్స్లోని ఎవ్రీడే ఈచ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా రొటేషన్ బేసిస్ మీద వివిధ ప్రాపర్టీ అఫెన్స్ని నైట్ టైం ర్యాండమ్గా చెక్ చేయడం జరుగుతున్నది. దానివల్ల ఈ వచ్చే కాలంలో 100% ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తగ్గుతాయని ఆశిస్తున్నాము. అండ్ ఫర్దర్గా వాళ్ళ మీద చెక్ ఉండడానికి అండ్ కొత్తగా ప్రాపర్టీ అఫెన్స్ చేయడానికి, డిటరెన్స్ క్రియేట్ చేయడానికి మన జిల్లా వ్యాప్తంగా ఆల్రెడీ ఒక 12,000 CCTV కెమెరాస్, బోత్ గవర్నమెంట్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ కెమెరాస్ అన్ని కూడా పెట్టడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఒకసారి వాటి హెల్త్ చెక్ చేసుకొని అన్నీ కూడా ఫంక్షనల్ కండిషన్లో ఉండేలాగా ఎన్ష్యూర్ చేసుకొని వాటినన్నింటినీ కూడా మనం లైవ్లోకి తేగలిగితే ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఈజీగా ట్రేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా ఈ సంవత్సరం మనం చేపడతాము. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఫ్యూ ఇంపార్టెంట్ కేసెస్ జరిగినాయి లాస్ట్ 1 yearలో. 2 టెర్రరిస్ట్ కేసెస్ని మనము అన్నమయ్య జిల్లా పోలీస్ వారు మరియు NIA, IB వాళ్ళు అండ్ తమిళనాడు పోలీస్ వాళ్ళు ఛేదించడం జరిగింది. దీనిలో పెద్ద మొత్తంలో ఎక్స్ప్లోజివ్స్ సీజ్ చేయడం జరిగింది. అండ్ కరెంట్లీ ఆ కేసెస్ NIA వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అండ్ మన జిల్లా పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అవి కూడా తొందరగా కంక్లూజన్కి తీసుకొచ్చి ఇంకా ఏదైనా ఈ యాంటీ టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ ఎవరైనా ఉంటే, స్లీపర్ సెల్ ఎలిమెంట్స్ ఉంటే కూడా దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ నిఘా పెట్టి వర్కౌట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గాంజా, రీసెంట్గా మనకి వస్తున్న ప్రజల దగ్గర వస్తున్న ఇన్ఫర్మేషన్ మేరకు అండ్ కాలేజ్ స్టూడెంట్స్ గంజాయి మీద పడ్డారు, వాళ్ళు కూడా స్మోకింగ్ ఎక్కువ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ మేరకు
మనము డికాయ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది లాస్ట్ 3-4 మంత్స్లో. అండ్ దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ అక్కడ పట్టుకున్న స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మేరకు పెడ్లర్స్ని, సప్లయర్స్ని, ట్రాన్స్పోర్టర్స్ని అండ్ మెయిన్గా కల్టివేట్ చేసే వాళ్ళని కూడా రీసెంట్గా మనం గుర్రంకొండ లిమిట్స్లో పట్టుకోవడం జరిగింది. అన్నమయ్య జిల్లా పోలీస్ వారు ఎప్పుడు కూడాను గంజాయికి ఇక్కడ కల్టివేషన్ కానీ, ప్రెజెన్స్ కానీ, స్మగ్లింగ్ కానీ లేకుండా ఉండేలాగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తారని ఈ వేదికగా తెలియజేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సైబర్ క్రైమ్ పరంగా చూస్తే మనకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే సైబర్ క్రైమ్ అఫెన్సెస్ కేసెస్ తగ్గినాయి కానీ అమౌంట్ ఆఫ్ మనీ లూజ్ అవడం అనేది పెరిగింది. ఆల్మోస్ట్ 15-20% వరకు అమౌంట్ లాస్ అనేది పెరిగింది. దీనికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్లో కానీ వీటన్నిటిలో కూడా విస్తీర్ణంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది చేపడుతున్నాము. దీనికి కానీ అడిషనల్గా మనం బ్యాంకర్స్ని కూడా రీసెంట్గా పిలిపించి వాళ్ళ ద్వారా కూడాను ఎవరైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ లేదంటే మోర్ దాన్ 20-30 lakhs ఉన్న అకౌంట్స్ హోల్డర్స్, ఎస్పెషలీ ఏజ్డ్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు కానీ లేదంటే అలర్ట్ మెసేజెస్ అవి పెట్టాల్సిందిగా బ్యాంకర్స్ కూడా రిక్వెస్ట్ చేసాం. అండ్ కుదిరితే వాళ్ళందరికీ కూడా మెసేజెస్ వెళ్ళేలాగా వాళ్ళకి ఒక అవగాహన సదస్సు పెట్టేలాగా కూడాను ఈ సంవత్సరం చేపడతాం. అండ్ డిజిటల్ అరెస్ట్ కానీ లేదంటే ఓటీపీ ఫ్రాడ్స్, ఏపీకే ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా తగ్గించేలాగా అన్నమయ్య జిల్లా పోలీస్ వారు కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. అండ్ రీసెంట్గా మదనపల్లి 1 town అండ్ 2 townలో 2 డిస్టిలర్స్ కేసెస్లో ఒక డిస్టిలర్స్ కేసులో ఆల్మోస్ట్ 32 lakhs లిక్విడ్ క్యాష్ మనం రికవర్ చేయడం జరిగింది. అండ్ అందులో ఒక 7 lakhs బ్యాంక్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. అతను 48 lakhs నష్టపోతే అందులో 41 lakhs అమౌంట్ డైరెక్ట్గా అతనికి రికవర్ చేయడం జరిగింది. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఆల్మోస్ట్ స్టేట్లో ఇది సెకండ్ కేసు అంత హ్యూజ్ అమౌంట్లో రికవర్ చేయడం అనేది. అలానే 1 town లిమిట్స్ 2 town లిమిట్స్లో కూడాను ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద 32 lakhs క్యాష్ కూడాను బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ చేసి పెట్టడం జరిగింది. అది కూడాను కన్సర్న్ విక్టిమ్కి మనము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్లీ రీసెంట్గా జరిగిన మదనపల్లిలో కిడ్నీ ర్యాకెట్ కేసు కూడాను మన మదనపల్లి పోలీస్ టీం అందరూ కూడా చాలా సమర్థవంతంగా ఛేదించి అందులో లాస్ట్ పర్సన్ ఎవరైతే కిడ్నీ ఆపరేషన్ చేశారో డాక్టర్ దానికి సహకరించిన మిగతా వాళ్ళందరినీ కూడాను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఫర్దర్ లింక్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతున్నది. అండ్ అటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా కూడా జరిగితే 100% అన్నమయ్య జిల్లా పోలీస్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాను. అండ్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద బీట్ గ్యాంబ్లింగ్, ప్యాకాట కానీ, కాక్ ఫైటింగ్ కానీ, ఓపెన్ డ్రింకింగ్ ఇటువంటి అన్నిటి యాక్టివిటీస్ మీద కూడా మనం చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నాము. డ్రోన్ సర్వేలెన్స్ కూడా పెట్టి వాళ్ళు ఎక్కడైనా కొండల మీద, గుట్టల మీద ఆడినా కూడాను లేదంటే ఎక్కడైనా పొలాల్లో ఆడుకున్నా కూడాను అవన్నీ కూడాను మనం కనిపెట్టి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అండ్ అది ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ ఎక్సెస్గా నైట్ కూడా డ్రోన్ పెట్రోలింగ్ అండ్ ఇంటీరియర్ ఏరియాస్లో డ్రోన్ పెట్రోలింగ్కి కూడా న్యూ డ్రోన్స్ పర్చేస్ చేయడం జరుగుతున్నది. సో ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ కూడాను ఇటువంటి యాక్టివిటీస్ మానుకోవాల్సిందిగా ఈ వేదికగా తెలియజేస్తున్నాను. అండ్ అడిషనల్గా మనకి ఈ సీసీటీవీస్ అనేది ఇంకా పెంపొందించడానికి ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి అండ్ ఎనీ ఈ మార్కెట్ మండీ ఆర్గనైజర్స్కి